సామాన్లకి డబ్బులివ్వు అని చెప్పేసి బాలుని అయితే ప్రభావతి అడుగుతూ ఉంటుంది. సామాన్లకు కదా రేపిస్తాలే అని చెప్పేసి బాలు అయితే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి ఆగాగు ఏంటి రేపిస్తానంటున్నావు? రేపివ్వడం ఏంటి అని అంటూ ఉంటాడు. రేపిస్తానన్నాను కదా ఎందుకంత గాబరా అని చెప్పేసి ప్రభావతితో అంటూ ఉంటాడు. మీ ఆవిడ నాకు డబ్బులు ఇచ్చేసింది అని చెప్పేసి ప్రభావతి అయితే మెన్ బాలుతో అంటుంది. ఇక ఆ మాటలకి మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా వాడు నీకు డబ్బులు ఇవ్వకుండా నువ్వెక్కడి నుంచి డబ్బులు తీసిచ్చావు అనైతే అడుగుతూ ఉంటుంది. అయినా నీకన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీనా? నువ్వు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాలు అయితే మీనా కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక మీనా ఏం చేయలేక అలా తలదించుకొని ఉంటుంది. ఇక డబ్బులు అన్ని డబ్బులు నీకెలా వచ్చాయి? వాడైతే నీకు డబ్బులివ్వలేదు సామాన్లకి. నువ్వు మాత్రం డబ్బులు నాకు సామాన్లకిచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడైనా దొంగతనం చేసి ఇచ్చావా? వచ్చాయా? అనైతే అంటూ ఉంటది. అలాంటి కర్మేం మాకు పట్టలేదు మా అత్తయ్య అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. అలాంటి కర్మ మీకెందుకు పట్టదు? మీ ఫ్యామిలీ మొత్తం దొంగలే కదా! మీ తమ్ముడు దొంగతనం చేశాడు. ను నువ్వు కూడా దొంగవనమాట. ఇప్పుడు అర్థమైంది నువ్వు కూడా ఇంటి దొంగవని. ఎక్కడ దొంగతనం చేసుకొని డబ్బులు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనాతో ప్రభావతి. ఆ మాటలకి మీనా అయితే అలాంటి కర్మేం పట్టలేదు అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే మీనా కసి అలా చూస్తూ ఉంటాడు. ఓహో! మరి ఆ కర్మ పట్టకుండా నీ కాడ అంత డబ్బు ఎలా వచ్చిందో ఉద్యోగం చేస్తున్నావా? నీకెక్కడి నుంచి వచ్చాయి అన్ని డబ్బులు? దొంగతనం కాకుండా ఇంకేటి చేసావు? ఇంట్లో గట్ట డబ్బులు దొంగతనం చేసి వస్తువులు గట్ట అమ్మేస్తున్నావా ఏంటా? అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాని నానా విధాలుగా అంటూ ఉంటుంది. అయినా ఫ్యామిలీ మొత్తం దొంగల్లా ఉన్నారు. దొంగతనాలు చేసి బాగానే కవర్ చేసుకుంటున్నారే అని చెప్పేసి మీనానైతే అంటూ ఉంటుంది. ఇక మీనా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా అత్త ఆడిన మాటలకి బాధపడుతూ ఉంటుంది మీనా. బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు మీనాకసి.